తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో భాగ్యాధిపతితో కలిసి ఉంటూ 9వ తేదీ ఈ గురువు 2వ తేదీ నుంచి భాగ్యంలో ఉండే గురువు దశమంలోకి మారిపోతున్నాడు కాబట్టి 9వ తేదీ నుంచి దశమ స్థానంలోకి శుక్రుడు వస్తాడు. మరి 23వ తేదీకి ఆ బుధుడు కూడా దశమ స్థానంలోకి వస్తాడు, భాగ్యాధిపతి కూడా. ఆలోచనా స్థానంలో రాహువు. ఈ యొక్క నెలలో చంద్రుడు 2వ భావంతో అంటే వృశ్చిక రాశిలో ప్రారంభమై మరలా 12 రాశులు తిరిగి అక్కడికి వస్తాడు. అయితే ఈ యొక్క 6వ భావంలో అంటే రుణరోగ శత్రుస్థానంలో శని ఉండడం చాలా మంచిది. కాకపోతే వివాహము, జీవిత భాగస్వామి, పార్ట్నర్స్ ప్లేస్లో కుజుడున్నాడు. ఆ యొక్క కుజుడు మీకు 21వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. 21వ తేదీకి అష్టమంలోకి మారిపోతాడు. అదేవిధంగా అష్టమంలో ఉండేటువంటి రవి ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా భాగ్యభావంలోకి 16వ తేదీ నుంచి మారనున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 1వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉంటారో ఆ జాబ్లో ఆ వృత్తి సంబంధించిన దాంట్లో అక్కడ మీరు ధన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని గట్రా. సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి మీరు చేసేటువంటి ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో, కొన్ని ప్లానింగ్స్ చేస్తారో చక్కగా కలిసి వస్తుంది చెప్పాలంటే. కాకపోతే 6వ భావంలో శని ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే ఈ నెల మీరు 21వ తేదీ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకండి. వివాహ నిర్ణయాలు, జీవిత భాగస్వామిని లేకపోతే ఈ వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క కుజుడు అష్టమ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి 21వ తేదీ నుంచి కాస్త మీరు వాహనం మీద వెళ్ళే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. 7, 8 తేదీలు ఎటువంటి నిర్ణయాలు, కొత్త ఫ్రెండ్షిప్స్, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత ఇబ్బంది ఉంది. 9, 10 తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. దశమ స్థానంలోకి గురువు వస్తున్నందుకు ఈ నెల కొంచెం మీరు గట్టిగా కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. ఇక మీకు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, డయాగ్నోటిక్ సెంటర్స్ నడిపేటువంటి వారికి మంచి ధనయోగం అనేటువంటిది అయితే చూపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు నిత్యము దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. దుర్గా అష్టోత్తరం చదువుకోవడము, దుర్గాదేవి యొక్క స్తోత్ర పఠనం చేయడం ఇవి చేయండి. మరొక విషయం ఏంటంటే, ఈ 6వ భావంలో శని ఉన్నాడు కాబట్టి మీరు నిత్య జీవితంలో బయటికి వెళ్ళేటప్పుడు, నిత్య జీవితంలో ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కసారి మీరు ఓం నమో వెంకటేశాయ, ఓం దుర్గాయ నమః మరియు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే మంత్రం చేయండి. మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే, ఒకటి పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని, ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ, నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా, జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది, 4కు 5కి అని ఎలా అనుకుంటామో, బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం
ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు వాహన గృహ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ రోగ శత్రుస్థానం, అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళేదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే జ్యోతిషాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిష్ శాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయేలా లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఇక్కడ అప్పులు బాధలు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. మీరు చేసి చూడండి, భక్తిగా శ్రద్ధగా ఖచ్చితంగా మీకు ప్రభావం అనేటువంటిది ఉంటుంది.